ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలలో నల్గొండ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రత్యర్థి పార్టీలకు ధీటుగా ఓట్లు సంపాదించిన పిల్లి రామరాజు యాదవ్ ఇటీవల కాలంలో మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడంతో గురువారం పిల్లి రామరాజు యాదవ్ తన క్యాంపు కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. వచ్చే 2-3 రోజులలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కార్యకర్తల అభిప్రాయం తీసుకోవడం జరిగిందని, అందరి నిర్ణయం మేరకే పార్టీ మారుతున్నట్లు పిల్లి రామరాజు యాదవ్ అన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నాయకులు నన్ను ఆహ్వానించడం జరిగింది. మరి ఆ సందర్భంలో మరి ఈ నెలలో మరి బీజేపీ కానీ అదేవిధంగా బీఆర్ఎస్ కానీ మరి కాంగ్రెస్ పార్టీ కూడా మరి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మరి స్వాగతించడం జరిగింది. మరి ఈ సందర్భంలో మరి ఖచ్చితంగా నేను మరి ఎన్నికలు తర్వాత అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఆత్మీయ సమ్మేళనం పెట్టుకొని పెద్ద ఎత్తున కొన్ని వేల మంది కార్యకర్తలతోని అభిమానులతోని ఒక ఫంక్షన్ హాల్లో మరి మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. మరి ఆ రోజు మరి అందరం కూడా చర్చించుకొని మరి ఆ రోజే నేను నా కార్యకర్తలకి నల్గొండ నియోజకవర్గ ప్రజలకి అభిమానులందరూ కూడా ఏ నిర్ణయం అయినా నా కార్యకర్తలు అభిమానులు వారి నిర్ణయం మేరకే నా నిర్ణయం ఉంటుందని చెప్పేసి వాళ్ళకి చెప్పకుండా నేను ఏ నిర్ణయం కూడా తీసుకోనని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. కాబట్టి త్వరలో మరి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలనే ఆలోచన మరి నాయకుల నుండి కార్యకర్తల నుంచి ఒత్తిడి వస్తున్న సందర్భంలో ఈరోజు మరి పెద్ద ఎత్తున ఫంక్షన్ హాల్లో మరి సమావేశం ఏర్పాటు చేద్దాం అనుకున్నాం. కానీ మొత్తం ఈరోజు పెద్ద ఎత్తున ఫంక్షన్స్ జరుగుతున్నాయి, పెళ్ళిళ్ళు ఉన్నాయి. మరి ఈ సందర్భంలో ఎక్కడ కూడా ఫంక్షన్ హాల్ దొరకని పరిస్థితిలో మరి క్యాంప్ ఆఫీస్లోనే మరి నియోజకవర్గంలో ముఖ్య నాయకులను మాత్రమే కేవలము మరి ఏ గ్రామాలలో ఎవరైతే మరి ఒక లీడర్షిప్ చేసిరో అలాంటి నాయకులు ఒకరిద్దరిని పిలిపించుకొని మరి పెద్ద ఎత్తున నియోజకవర్గ నలుమూలల నుండి వచ్చినటువంటి అభిమానులు కార్యకర్తలతోని ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకొని మరి రానున్న రోజుల్లో మరి భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏ పార్టీలో పోవాలనే ఆలోచన చేసినప్పుడు మరి ప్రతి ఒక్కరికి కూడా మాట్లాడే అవకాశం కల్పించిన వాళ్ళందరూ కూడా మరి ఖచ్చితంగా ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాము. ఎక్కడైనా నీకు గౌరవం ఉండాలి, మనందరినీ ఈ నల్గొండ నియోజకవర్గ ప్రజల సమస్యల మీద అదేవిధంగా కార్యకర్తలను కాపాడుకునే విధంగా ఉండాలి. అందులో ముఖ్యంగా మరి నీకు కూడా గౌరవం ఉండాలి. గౌరవ స్థానము ఏ పార్టీ అయితే ఇస్తుందో ఆ పార్టీకి పోదాము. కానీ ఇవాళ ఏదో మరి గౌరవం లేకుండా పోవద్దు ఎక్కడ కూడా, ఎందుకంటే మనం ఏమి లేనాడే పోరాటం చేసినామని చెప్పేసి ఒక సందేశం ఇచ్చిర్రు. ఎందుకంటే మేము ఇంకా కూడా నీ వెంట పోరాడతాము, ఈ విధంగా ఇండిపెండెంట్గా ఉన్నాం, నీ వెనకాల ఉంటాం తప్ప మరి అందరికీ న్యాయం జరిగే విధంగా మరి అభివృద్ధి జరిగే విధంగా ఈ నల్గొండ ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఏ నిర్ణయం అయితే బాగుంటుందో ఆ నిర్ణయము మరి నువ్వు ఏది తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటావని చెప్పేసి ఈరోజు ఈ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. మరి నీ త్వరలో మరి నన్ను ఏదైతే ఆహ్వానించినటువంటి మరి వారితోని చర్చలు జరిపిన అనంతరము మరి 2-3 రోజుల్లోనే మా ప్రకటన ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈరోజు ఖచ్చితంగా ఈ నల్గొండ నియోజకవర్గము మరి సమస్యల మీద నేను ఆ రోజు ప్రజల వద్దకు ఓటు అడగడానికి పోయినప్పుడు నేను ఒక మేనిఫెస్టో తయారు చేసిన. ఈ నల్గొండ నియోజకవర్గంలో గ్రామాలకి రోడ్లు కానీ అదేవిధంగా ఇళ్ళు లేని వాళ్ళు కానీ పేదవారికి ఏ అయితే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా గుర్తించి నేను పెద్ద ఎత్తున మేనిఫెస్టో తీసిన. అందులో ప్రతి అంశం కూడా నేను మరి అధికార పార్టీలో పోయినా కూడా అవన్నీ అమలయ్యే విధంగా నేను మరి నాయకులను మరి ఒత్తిడి చేసి అవన్నీ కూడా మరి ప్రజలకు న్యాయం జరిగే విధంగా ప్రజల పక్షాన ఉంటా అని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈరోజు మరి ఇంకా కూడా ఈ పరిస్థితుల్లో కూడా నన్ను నమ్ముకొని నేను ఒక పిలిపియగానే స్వచ్ఛందంగా నా కోసం ఏమీ ఆశించకుండా తరలి వస్తున్నటువంటి మరి నాయకులకు యువకులందరికీ కూడా నా అభిమానులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. మంత్రికి ఆఫర్ వచ్చిందండి, పదవి ఆఫర్ అంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మరి వారి పిలుపు మేరకు వారిని కలవడం జరిగింది. వారు కూడా చెప్పారు, స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే మరి గతంలో మరి అభివృద్ధి చేసినా ఇప్పుడు నేను రాష్ట్ర మంత్రిగా ఉన్నా, ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. రేవంత్ రెడ్డి గారి సమక్షంలో మరి కోమరెడ్డి గారి నాయకత్వంలో మరి జాయిన్ కమ్మన్నాడు. ఖచ్చితంగా మీకు ఈ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక బీసీ బిడ్డవి పోటీ చేసినావు, నీకు గౌరవిస్తా. నాకు కూడా ఎలాంటి ఆశలు లేవు, ఎందుకంటే నాకు ఒకటే బిడ్డ ఉన్న, బిడ్డ కూడా పెళ్లి చేసుకున్నా. కానీ నేను ఈ నల్గొండ అభివృద్ధి కోసము మరి మీ అందరూ కూడా ఎవరైతే నన్ను నమ్ముకున్నారో వాళ్ళందరూ కూడా న్యాయం చేస్తా అని చెప్పేసి మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ నల్గొండ విషయంలో అభివృద్ధి విషయంలో కూడా దాదాపు 1.5 గంటల సేపు చర్చించడం జరిగింది.
ఖచ్చితంగా మరి ఆయన మరి నువ్వు జాయిన్గా ఖచ్చితంగా నీకు అన్ని విధాల మరి అండగా ఉంటా, నీకు సముచిత స్థానం ఇస్తా అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. మరి అది కూడా దృష్టిలో పెట్టుకొని మరి అదేవిధంగా ఈరోజు మళ్ళీ కలవాల్సిన అవసరం ఉన్నది. మరి తను మరి ఏది ఫైనల్ చేస్తాడు ఏంది అనే దాని మీద కలిసి తనతో చర్చించిన తర్వాత నా నిర్ణయము ఈరోజు కానీ రేపు కానీ ప్రకటించేసి కార్యకర్తలతో పెద్ద ఎత్తున మరి జాయినింగ్ గాంధీ భవనా లేకపోతే మరి సీఎం గారి ఇంటి వద్దనా ఎక్కడ అని చెప్పేసి ప్లేస్ తెలియజేస్తే ఆ రోజు మీ మీడియా ద్వారా తెలియజేస్తా మరి అని చెప్పేసి తెలియజేస్తూ మరి నిజంగా నల్గొండ ప్రజలు నాకు దీవించి నా వెన్నంటుండి దయచేసి మరి మీడియా ద్వారా కోరుతా ఉన్నాను. ఇలా కొంతమంది వ్యక్తులు బహుజనవాదాన్ని తాకట్టు పెడుతున్నా అని చెప్తున్నాను. నేను ఇలా స్వతంత్రంగా ఉన్నా. బహుజనవాదము అంటే అన్ని వర్గాలు అనుకున్నా. ఇలా బహుజనవాదం అంటే ఏదో ఒక వర్గమే కాదు. నల్గొండలో అన్ని వర్గాల ప్రజలు, అన్ని అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళకు కూడా అనేక సమస్యలు ఉన్నవి. వాళ్ళందరి పక్షాన మరి ఉండాల్సిన అవసరం ఉన్నది. నేనేదో ఇలా ఉండి ఒంటరిగా ఉండి పోరాటం చేసి సాధించలేము కదా. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. నేనే ఒకవేళ ఏ పార్టీకి వెళ్ళినా కూడా వెలేసిన పార్టీ కాదు కదా, అది ఒక జాతీయ పార్టీలు ఉన్నది. కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉన్నది. ఇవాళ ఏదైతే బీఆర్ఎస్ అవకాశం లేదో బీఆర్ఎస్ వారు కూడా స్వాగతించినారు. కానీ నా మీద అనేక దుష్ప్రచారాలు దయచేసి నా మీద పనిగట్టుకొని చేస్తున్న వారికి మీకు దయచేసి అలాంటి మానుకోమని తెలియజేస్తున్నా. నేను ఎప్పుడు కూడా నా స్వార్థం కోసమో నా వ్యక్తిగత లాభం కోసమో నేను ఎప్పుడు కూడా పార్టీ మారలేదు. మరి నేను ఆ విధంగా మారాలనుకుంటే నేను ఎన్నికల్లో పోటీ చేసినప్పుడే నాకు అనేకమైనటువంటి ఆఫర్లు చేసిరు. ఇక